కారులో వచ్చారు కాబట్టి కాస్త అనుమానం కూడా రాలేదు. ఇంటి పెద్ద ఉన్నాడా పెద్దమ్మ అంటే పెద్ద మనుషులేమో అనుకుని గౌరవించింది. ఫోన్ నెంబర్ కావాలని అడిగితే రాసుకోవడానికి కాగితం పెన్ను తీసుకొస్తానంటూ అమాయకంగా వెనుతిరిగింది. అంతే, కారులో దర్జాగా వచ్చిన వారి అసలు రూపం బయటపడింది. కారులో వచ్చిన వారు ఎవరు? ఆ మహిళతోనే వారు ఎందుకు మాట్లాడారు? పెన్ను కోసం వెనక్కి తిరిగిన ఆ మహిళ వెన్నులో వణుకు పుట్టించేలా వారు ఏం చేశారు? ఒకప్పుడు కత్తులు, మారణాయుధాలు చూపి దొంగలు దారి దోపిడీలు చేసేవారు. ఆ తర్వాత ట్రెండ్ మార్చి జేబులు కొట్టేయడం చేశారు. ఇంకాస్త అడ్వాన్స్డ్గా మారిన కేటుగాళ్లు బైక్పై వచ్చి చైన్ స్నాచింగ్లు చేయడం ఆరంభించారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వేగంగా బైక్పై వచ్చి అంతే వేగంగా బంగారు గొలుసు లాక్కుని పరారయ్యేవారు. ఇప్పుడు తెలియని బైకులు దగ్గరకొస్తుంటేనే మహిళలు కాస్త తెలివిగా ప్రవర్తిస్తుండటంతో దొంగలు అంతకన్నా తెలివి మీరారు. ఇప్పుడు ఏకంగా దర్జాగా కారులోనే వచ్చి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహిళలను మాటలతో మభ్యపెట్టి అదును చూసి పని కానిచ్చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులోని అరికెర రోడ్డులో ఉండే సరోజనమ్మ మధ్యాహ్నం ఒంటరిగా ఇంటి బయట కూర్చుని ఉంది. ఆమె ముందుకు ఓ కారు వచ్చి ఆగింది. చూడ్డానికి పెద్ద మనుషుల్లా ఉన్న ఆ కారులోని వ్యక్తులు సరోజనమ్మ భర్త గురించి ఆరా తీశారు. లేరని బయటకు వెళ్లారని ఆమె వారికి బదులిచ్చింది. ఇంతలో కారులో నుంచి బయటకు దిగిన ఓ పెద్దాయన ఆమెను వివిధ ప్రశ్నలడిగి మాటల్లో దింపాడు. మీ ఇంటాయన నెంబర్ కావాలని అడిగారు. చెబితాను, ఫోన్లో ఎక్కించుకోండని ఆమె బదులివ్వగా సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేదని పేపర్పై రాసివ్వాలని వారు కోరారు. వారి మాటలు నిజమేనని ఆమె నమ్మింది. సరోజనమ్మ పేపర్ పెన్ను కోసం వెనక్కి తిరగ్గానే పెద్ద మనుషుల్లా కారులో వచ్చిన వారు వక్రబుద్ధి చూపారు. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తల తాడు లాక్కున్నారు. ఊహించని ఈ పరిణామంతో ఆమె లబోదిబోమని మొత్తుకుంటుండగానే వచ్చినవారు వచ్చినట్లు కారులో పరారయ్యారు. స్థానికులతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారులో వచ్చి మసీదు వాళ్ళేమో అనుకునే నేను. ఓడు వచ్చినాడు పెద్ద ఆయన అడిగితే పెద్ద ఆయన లేడు అన్నా. పెద్ద ఆయన లేడంటే అయితే ఫోన్ నెంబర్ అన్న ఇవ్వమ్మా అని. ఫోన్ నెంబర్ రాసుకోండి, మీరు సెల్లులో కొట్టుకోమన్నా. కొట్టుకోమంటే సెల్లు లేదంటే నేను బుక్ తీసుకొచ్చే రాసిమంటే బుక్ తీసుకొచ్చే పోయినాను. నా వెనకనే నేను బుక్ అక్కడ తిరిగి తీసుకుంటా అంటే వెనకల నుండి వచ్చినాడు. ఈ కుక్కని పోయినాడన్న. నేను ఆటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను ఆడంగా ఇంట్లో మెట్కలు దిగుతాననే వాడు పోయి కార్లో ఎక్కినాడు. అప్పుడే 5 లోపలే మళ్ళా. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి కారు జాడ కోసం గాలింపు చేపట్టారు. అయితే పగడ్బందీ ప్లాన్ వేసుకుని వచ్చిన దుండగులు ముందుగానే కారు నెంబర్ ప్లేట్ తొలగించుకుని వచ్చారు. ఆలూరు నుంచి ఆస్పరి పత్తికొండ పెండేకల్లు మీదుగా డోన్ వరకు వెళ్లారు. మారెళ్ల వద్ద కారు ఆపి అక్కడ నెంబర్ ప్లేట్ అమర్చుకున్నారు. ఆ తర్వాత కారు దృశ్యాలను పసిగట్టిన పోలీసులు నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించి విచారించగా 2 వ్యక్తులు వచ్చి కారు బాడుగకు తీసుకుని వెళ్లారని చెప్పాడు. అతను చెప్పిన గుర్తుల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. డోన్ మండలం తాడూరుకు చెందిన జగన్మోహన్ రెడ్డి, రుద్రవరంకు చెందిన సురేష్ కలిసి ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. 15 ఏళ్లుగా వీరు ఇలాంటి నేరాలకే పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రకాశం జిల్లా కంభంలో జరిగిన ఓ హత్య కేసులోనూ వీరు నిందితులు. దొంగ నోట్ల మార్పిడితో పాటు వివిధ స్టేషన్లలో వీరిపై పలు చోరీ కేసులు ఉన్నాయి. మనకు సీసీ ఫుటేజ్ అనేది చాలా బాగా పనిచేసినాయి. వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ ఎన్ రూట్, ఏ రూట్లో వచ్చింది, ఏ రూట్లో వెళ్ళింది, మొత్తం అంతా అన్ని రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా 1 బై 1 చెక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఆ బండికి నెంబర్ ప్లేట్ లేనందువల్ల డిటెక్ట్ చేయడానికి ఇంకా కొద్దిగా టైం తీసుకుంది. దానివల్ల అది ఎన్ రూట్ పోయినమ్మడి ఫస్ట్ ఆలూరు నుంచి ఆస్పరి నుంచి పత్తికొండ నుంచి పెండేకల్ రూట్లో డోన్ వరకు వెళ్ళింది. అన్ని చోట్ల సీసీ కెమెరాలు కవర్ చేస్తే ఎక్కడ కూడా వెహికల్ వెళ్ళినట్లు ఉంది, కానీ ఎక్కడ కూడా మనకు నెంబర్ ప్లేట్ లేదు. మనకు వాళ్ళు 2 ముద్దాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి మారెల్లా విలేజ్ దాటిన తర్వాత దానికి నెంబర్ ప్లేట్ అక్కడ తగిలించుకొని మళ్ళీ యథావిధిగా హైవే ఎక్కడం జరిగింది. మనకున్నటువంటి సీసీ ఫుటేజ్ హైవే దగ్గర ఏదైతే అక్కడ ఉందో ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే ఎన్ రూట్ ఏదైతే వెహికల్ ఉందో అక్కడ మనకు ఆ నెంబరు మనకు డిటెక్ట్ కావడం జరిగింది. దానిపైన మనం ట్రేస్ చేసినాము. ఏదైతే మీ దగ్గర ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు కానీ ఏదన్నా ఉంటే దయచేసి వాటిని లాకర్లో కానీ సేఫ్టీగా కానీ పెట్టుకోవాలని మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు
ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ బయటకు వెళ్తే మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే మేము ఆ ఏరియాలో నైట్ బీట్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ ఏరియా మీద ఫోకస్ చేయమని చెప్పి కూడా చెప్తాము. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు మెడలో బంగారు ఆభరణాలు ధరించకపోవడం మంచిదని సూచిస్తున్నారు.